సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చివ్యం మండలం ఎంజీ నగర్ తండాలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. రత్నావత్ మణి భార్గవను దుండగులు హత్య చేశారు. మెడకు తాడు బిగించి హత్య చేసి అనంతరం ఆ మృతదేహాన్ని ఆటోకి కట్టి పరారయ్యారు. అయితే హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు స్థానికులు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం ఎర్లీ అవర్స్ లో ఈ ఎంజీ నగర్ తాండా నుంచి సైదులు అనే వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూస్తే ఇక్కడ ఒక మణి భార్గవ్ అనే 22 ఇయర్స్ అబ్బాయి ఒక అనుమానాస్పద స్థితిలో అడవికుంట కట్ట పక్కన ఆటో పక్కన చనిపోయి పడి ఉంటాడు. వచ్చి వెరిఫై చేస్తే మెడపైన ఇంజరీ ఉంటుంది, అనుమానాస్పదంగా కనిపిస్తుంది. దానిపైన వాళ్ళ యొక్క ఫాదర్ ఆనంద్ గారి కంప్లైంట్ తీసుకుని ఒక 302 ఐపీసీ కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. మిగతా విషయాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తాం. బాబు ఆటో తోలుకుంటుండు. ఈరోజు తెల్లారుజామున మాకు న్యూస్ మణి భార్గవ్ ఇట్లా సూసైడ్ చేసుకుని దగ్గర ఉండని చెప్తే మేమందరం ఊరోళ్ళందరం వచ్చి చూస్తే ఆటో దగ్గర ఇట్లా తాడుతోటి బిగిచేసి ఆటో కింద పడేసి ఉంచిరు. మరి ఆయన చచ్చిండా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎవరో ఇట్లా వచ్చి ఆయనకు ఇట్లా చంపేసి పడేసి వెళ్ళిపోయిన అనుమానాలు మాకున్నాయి. ఆయన స్వతహాగా చేసుకోవడానికి అయితే లేదు, ఎవరో బయట వ్యక్తులు అట్లా తీసుకువచ్చి మర్డర్ చేసి ఇక్కడ పడేసిపోయినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. అసలు ఏం లేవు, పాపం ఆయన ఆటో తోలుకుంటుండు. గొడవలు ఏం లేదు, మంచి అబ్బాయి. ఎవరితో గొడవలు ఇప్పటిదాకా ఎవరితో గొడవలు లేవు. ఇంతవరకు పోలీస్ కేసులు కూడా అలాంటివి ఏది ఆయన మీద ఆరోపణలు ఏవి లేవు. మ్యారేజ్ కాలేదు, అన్మ్యారీడ్, మంచి పిల్లగాడు, గొడవలకు పోడు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, మరి సూర్యాపేట జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి మరి పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అయితే ఇది ప్రాథమికంగా హత్య నిర్ధారణకు వచ్చారా పోలీసులు? గుడ్ మార్నింగ్ అర్చన. సూర్యాపేట జిల్లాలో అయితే జరిగినటువంటి దారుణ హత్య గురించి సంబంధించినటువంటి పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఈ తెల్లవారుజామున జరిగినటువంటి యువకుడి దారుణ హత్యకు సంబంధించినటువంటి క్లూ టీమ్స్ కూడా సంఘటన స్థలానికి వచ్చి అయితే మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏమన్నా సేకరించే పనిలో అయితే ఇప్పటికే పోలీసులు నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. చివ్వెంల మండలం ఎంజీ నగర్ తండా యువకుడు అయితే దారుణ హత్యకు గురయ్యాడు. ఏదైతే మణిమార్గవ్ అనేటటువంటి యువకుడిని అత్యంత ఆశవికంగా ఏదైతే గుర్తు తెలియని వ్యక్తులైతే ఆటోకు తాడుతోటి బిగించి అయితే హత్య చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో అయితే అక్కడే ఆటోకు తాడు కట్టి పారిపోయినట్టుగా అక్కడే ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉంటున్నాయి. ఏదైతే గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకుంటే ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాత్రం అదే గ్రామానికి చెందిన కొంతమంది హత్య చేశారని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు చెప్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగానైతే గ్రామంలో అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. దీనికి అనుగుణంగానే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, అక్కడ హత్య జరిగినటువంటి సంఘటన స్థలంలో దొరికినటువంటి క్లూ టీమ్స్ ను కూడా సేకరించి ఎవరెవరు నిందితులు పాల్గొన్నారు, వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకునే పనిలో అయితే ఇప్పటికే పోలీసులు కూడా నిమగ్నమయ్యారు. ఏదైతే 22 సంవత్సరాల యువకుడిని ఇంకా అత్యంత పాశవికంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది, దీని వెనుక కారణాలు ఏంటి అనే విషయాలు అయితే ఇప్పటికే పోలీసులు అయితే వెరిఫై చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా గ్రామస్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ యువకుడికి ఎలాంటి గొడవలు లేవు అని చెప్పేసి అందరితో పాటు మంచిగా ఉంటాడని చెప్పేసి చెప్తున్నారు. అయితే కొంతమంది వర్షన్ మాత్రం గ్రామానికి చెందినటువంటి ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు మాత్రమే ఈ హత్య చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆధారంగా ఇప్పటికే పోలీసులు కూడా 2 క్లూ టీమ్స్ ను ఏర్పాటు చేసి నిందితుల కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా గ్రామంలో బెల్ట్ షాపులు కూడా ఎక్కువ అయ్యాయని చెప్పేసి మద్యానికి బానిసయ్యి యువకులు కూడా ఖరాబ్ అవుతున్నారని చెప్పేసి దీని సంఘటన సంబంధించిన విషయాల్లో కూడా కొంత పోలీసులు విచారణ చేయాలని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అర్చన. రైట్ పరమేష్, థ్యాంక్ యూ సో మచ్.